హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ సౌజీ క్రిష్. అందరూ ఎలా ఉన్నారండి? మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకున్నానండి. ఎప్పటిలాగే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో అయితే నేను మీ ముందుకు వచ్చానండి. వీడియోని అయితే ఎక్కడా కూడా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి. మీరు చూస్తున్నారు కదండి, ఇవోసరికి బ్లౌజ్ పీసెస్ అండి. మనకి ఎవరైనా పెట్టిన బ్లౌజ్ పీసెస్ ఉంటాయి, అలానే మన ఇంట్లో ఉండే బ్లౌజ్ పీసెస్ కూడా ఉంటాయి కదండి. అవన్నీ అయితే మనం శారీస్ అనేవి కొంటాం కదండి. శారీస్ అనేవి కొన్నప్పుడు ఇలాంటి జిప్పు అనేవి వస్తాయండి. శారీస్కైనా డ్రెస్సెస్కైనా అలాంటి వాటిల్లో అయితే మనం స్టోర్ చేసుకున్నాము అని అంటే మనకైతే కనిపిస్తూ ఉంటాయండి. ఎప్పుడైనా కావాలన్నా కూడా మనం తీసుకోవచ్చు కదండి. ఈ విధంగా స్టోర్ చేసుకున్నామనంటే నీట్గా అయితే ఉంటుందండి. నేనైతే ఈ విధంగానే స్టోర్ చేసుకుంటానండి. ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అనేవి కొన్ని మనం పక్కకు పెట్టేస్తాం కదండి. కొన్ని హాఫ్ పట్టు మాదిరి కూడా వస్తాయి. చిన్న చిన్న ఎవరికి పెట్టలేము, మనం కూడా యూజ్ చేయలేము. కొన్ని సిల్క్ వస్తాయి, వాటిని కూడా యూజ్ చేయలేము. కొన్ని వచ్చేసరికి మనకి ఏదైనా పసుపు అట్లా అంటి ఉంటుంది, మనం ఎవరికి పెట్టలేము, మనం యూజ్ చేయలేము. అలాంటి బ్లౌజెస్ ఉంటాయి, అలాంటివి ఉంటాయి కదండి. వాటిని మనం ఎలా రీయూజ్ చేసుకోవాలి అనేదేనండి ఈ వీడియో. చాలా మంచి మంచి టిప్స్ అయితే ఉన్నాయండి. తప్పకుండా మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూస్తే మీకైతే చాలా మంచి టిప్స్ అయితే ఉంటాయండి ఈ వీడియోలో. ఫస్ట్ వచ్చేసరికి ఒక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానండి. ఇది వచ్చేసరికి కాటన్ బ్లౌజ్ పీస్ అండి. దీన్ని మనం ఎలా యూస్ చేసుకోవచ్చు అనేది అయితే చెప్పబోతున్నానండి. ఇలాంటి ఇది కాటన్ అనేది మెత్తగా ఉంటుంది కాబట్టి ఆ బ్లౌజ్ పీస్ అనేది తీసుకుంటే మనం అయితే బాగా అయితే యూస్ చేసుకోవచ్చు అండి. మనకి ఏమైనా ఇప్పుడు ఈ బ్లౌజ్ పీస్ అనేది మనం యూస్ చేసుకోవచ్చు అండి. కానీ మనకి కంపెనీలు మంచి కంపెనీ కాదు అని అనుకున్నప్పుడు, కొంచెం పల్చగా ఉంది అని అనుకున్నప్పుడు అదైతే మనం యూస్ చేసుకోలేము కదండి. అలాంటిది అయితే ఒకటి తీసుకోవాలండి. తీసుకున్న తర్వాత మనం దేవుని పటం ఉంటుంది కదండి, దేవుని పటం అనేది నీట్గా తుడుచుకుంటాం కదండి. ఆ తుడుచుకునే దానికైతే యూజ్ చేయొచ్చండి. అంతేకాకుండా దేవుడు అరుగు ఉంటుంది కదండి, ఆ అరుగును క్లీన్ చేసుకునే దానికి కూడా డైలీ క్లీన్ చేస్తాం కదండి. అలా క్లీన్ చేసుకునే దానికి కూడా ఈ క్లాత్ని అయితే మనం యూజ్ చేసుకోవచ్చండి. నీట్గా మనం యూజ్ చేసుకున్న తర్వాత పక్కకు పెట్టేసుకున్నామనంటే ఎప్పుడైనా అవసరమైనప్పుడు ఈ విధంగా అయితే యూజ్ చేసుకోవచ్చండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా యూజ్ చేసుకోవచ్చండి. అంతేకాకుండా దేవుడి రూమ్ ఉంటుంది కదండి, దేవుడి రూమ్ తుడుచుకునే దానికి కూడా మనం సపరేట్గా ఒక క్లాత్ అనేది పెట్టుకోవాలి కదండి. ఆ క్లాత్ వచ్చేసరికి బ్లౌజ్ పీస్ పెట్టుకున్నామనుకోండి, మనం బ్లౌజ్ పీస్ని యూజ్ చేసినట్టు ఉంటుంది, మనము వాడుకున్నట్లు కూడా ఉంటుంది కదండి. పక్కకు పెట్టకుండా కాటన్దే కాబట్టి మనం పిండేసుకొని మళ్ళీ వాడుకుంటూ ఉండొచ్చండి. అంతేకాకుండా మనం గడపని రోజు క్లీన్ చేస్తుంటాం కదండి. క్లీన్ చేసుకునే దానికి కూడా ఈ ఒక బ్లౌజ్ పీస్ని అయితే కాటన్ది పెట్టేసుకున్నామనంటే డైలీ గడపని అయితే తుడుచుకునే దానికైతే ఒకటి సపరేట్గా అయితే ఉంటుందండి. ఈ విధంగా కాటన్ బ్లౌజ్ పీస్ని అనేది మనం ఇన్ని రకాలుగా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. యూజ్ చేసుకున్న తర్వాత మనం ఒక హ్యాంగర్ ఉంటుంది కదండి, ఆ హ్యాంగర్కి అనేది పెట్టేసుకున్నామనంటే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడైతే మనం యూజ్ చేసుకుంటూ ఉండొచ్చండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇప్పుడు వచ్చరికి ఇంకొక బ్లౌజ్ పీస్ అయితే నేను తీసుకుంటున్నానండి. ఈ విధంగా మనకు పల్చగా ఉన్నాయి, ఇలాంటివి ఉంటాయి కదండి. ఈ విధంగా మనం ఇంకొక బ్లౌజ్ పీస్ని ఎలా యూజ్ చేయొచ్చు అనంటే, మనం శారీస్ అనేవి తీసుకుంటాం కదండి, బ్లౌజెస్ అనేవి తీసుకుంటాం కదా. ఆ బ్లౌజ్కి, శారీలో వచ్చే బ్లౌజ్కి లైనింగ్ అనేది వేసుకుంటాం చూడండి. మనకి ఏమైనా మ్యాచింగ్గా అలా అవుతున్నాయి అని అనుకుంటే అలా లైనింగ్ కోసం అయితే పక్కకు పెట్టేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలాంటివి వచ్చేసరికి మనం కుట్టించుకోలేమండి, ఎందుకంటే ఇవి కొంచెము వర్క్ వచ్చినా కొంచెం ఇలా ఉన్నా సరే కుచ్చుకుంటుంది అని అనుకొని కొన్ని జాకెట్స్ అయితే పక్కకు పెట్టేస్తాం కదండి. అలాంటి జాకెట్స్ని అయితే మనం ఎలా యూజ్ చేసుకోవచ్చు అని అంటే, మనం టెంపుల్స్కి అనేవి వెళ్తాం కదండి. టెంపుల్స్కి వెళ్ళినప్పుడు మనము ఏదో ఒకటి తీసుకొని వెళ్తాం కదండి, కింద వేసుకొని కూర్చునేదానికి. అలా డైరెక్ట్గా అయితే కూర్చోం కదండి. అలా కింద వేసుకొని కూర్చునేదానికి మనం న్యూస్ పేపర్స్ తీసుకెళ్తుంటారు, కొంతమంది చాప అనేది తీసుకెళ్తుంటారు. అలా లేకుండా ఒక బ్లౌజ్ పీస్ అనేది మనం సపరేట్గా పెట్టుకున్నాం అనుకోండి, టెంపుల్కి వెళ్ళినప్పుడు ఇది వేసుకొని కూర్చునే దానికైతే నీట్గా ఉంటుందండి. ఈ విధంగా మనం సెట్ చేసుకున్నాము అని అంటే న్యూస్ పేపర్ అనేది, చాప్ అనేది తీసుకొని వెళ్ళకుండా ఇదైతే సింపుల్గా ఉంటుంది. మళ్ళీ మనం ఎప్పుడైనా కావాలంటే అప్పుడు వాష్ చేసుకోవచ్చు, మళ్ళీ మనం యూజ్ చేస్తూ ఉండొచ్చు కదండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉంది అనేది మీ అభిప్రాయాన్ని అయితే కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. ఈ టిప్స్ అన్నింటిలో మీకు ఏ టిప్ నచ్చింది అనేది మాత్రం కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. మన దగ్గర ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అనేవి మనము వస్తాయి కదండి. శారీస్ తీసుకున్నప్పుడు శారీకి వచ్చే బ్లౌజ్ అండి ఇది. ఇలాంటి బ్లౌజెస్ని మనం కొంతమంది కుట్టించుకుంటారు, కొంతమంది కుట్టించుకోలేని వాళ్ళు ప్లెయినే కుట్టించుకుంటారండి. అలా వీటిని అయితే ఎలా యూజ్ చేయొచ్చు అని అంటే, చిన్న పిల్లలు ఉంటారు చూడండి, చిన్న పిల్లలు ఉండే వాళ్ళకైతే మంచిగా ఒక ఫ్రాక్ అయితే వస్తుందండి. పుట్టిన పిల్లలు ఉంటారు కదండి, కొంచెం పెద్దయిన వెంటనే ఫ్రాక్ అనేది అయితే ఈజీగా కుట్టేసుకోవచ్చండి. చాలా బాగుంటుందండి. అలా ఫ్రాక్ కుట్టించుకుంటే చాలా ముద్దుగా అయితే ఉంటుందండి. మనం పడేస్తాం కదండి, అలా పడేసే వాటిని పడేయకుండా అయితే మనం ఈ విధంగా అయితే యూజ్ చేయొచ్చండి.
ఇలాంటి బ్లౌజెస్ని కొంతమంది అయితే కుట్టించుకోరండి, మామూలుగా ప్లెయిన్ బ్లౌజెస్ తీసుకొని కుట్టించుకుంటారు కదండి. అలాంటప్పుడైతే ఇలాంటి వాటిని అయితే ఈ విధంగా మనం చిన్నపిల్లలు ఉంటే కినా వాళ్ళకైతే ముద్దుగా చాలా బాగుంటాయండి. ఇవి కుడితేనే ఎంతో బాగుంటుందండి. ఆ విధంగా అయితే మనం యూజ్ చేసుకోవచ్చండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇంకొక బ్లౌజ్ పీస్ అయితే తీసుకున్నానంటే దాన్ని వచ్చరికి మనము ఫ్రిడ్జ్ అనేది ఓపెన్ చేయడానికి మనకు ఓపెన్ అనేది ఇస్తారు కదండి. మాకైతే సైడ్కి ఉందండి, అది మేము పెట్టేదానికి లేదు. అందుకోసమని నేను జస్ట్ మీకు చూపిస్తున్నానండి. మనకు హ్యాండిల్ అనేది ఇస్తారు కదండి ఫ్రిడ్జ్ ఓపెన్ చేసేదానికి. ఆ హ్యాండిల్కి అనేది ఒక క్లాత్ అనేది సపరేట్గా కొనాల్సిన అవసరం లేకుండా మనమైతే చేతులు అనేవి తడిగా ఉన్నప్పుడు పట్టుకున్నప్పుడు మనకైతే తడి అంతా అయిపోతుంది కదండి. అలా లేకుండా ఉండాలి అని అంటే ఈ విధంగా ఒక్కటైతే అలా తగిలించుకున్నాం అనుకోండి, మనం తడి చేతితో పట్టుకున్నా సరే బ్లౌజ్కే ఉంటుంది కాబట్టి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. కొంచెం మురికైనప్పుడు మనం పిండేసుకొని వాడుకుంటూ ఉండొచ్చండి. మళ్ళీ సపరేట్గా మనం కొనాల్సిన అవసరం అయితే ఉండదండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఇలా లంచ్ బ్యాగ్ అనేది ఉంటుంది కదండి, పిల్లలది లంచ్ బ్యాగ్ అనేది ఉంటుంది కదండి. లంచ్ బ్యాగ్లో మనం రసము అట్లా పెట్టినప్పుడు ఆ రసం అనేది రసమైనా పెరుగైనా సరేనండి కిందికి అయితే కారిపోతుందండి. మాదైతే సేమ్ ప్రాబ్లం అండి. రసము పెరుగు అలా పెట్టినప్పుడు అయితే మా పాప అయితే అట్లా ఇట్లా తిప్పుకుంటా కింద పడేస్తుందండి. అలా లేకుండా ఉండాలి. అలా ఉన్నప్పుడు మనం బ్యాగ్ అంతా పిండాల్సి వస్తుందండి. మనం 1 వీక్ ఒకసారి పిండుకోవచ్చు, కానీ ఇలా డైలీ పిండాలంటే చాలా కష్టం కదండి. పిండడం ఒక ఎత్తు అయితే ఆరడం ఒక ఎత్తు అండి. ఈ వింటర్ సీజన్లో ఆరడం కూడా చాలా కష్టం కదండి. అలాంటప్పుడైతే టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి. ఒక బ్లౌజ్ పీస్ అనేది మనం లోపల బ్యాగ్లో అనేది వేసేసుకున్నాం అనుకోండి, వేసేసుకొని మనం ఈ విధంగా బాక్స్ అనేది పెట్టేసుకున్నామనంటే కారినా కూడా మనకి బ్లౌజ్ మీద పడుతుందండి. ఎందుకంటే మందంగా వేసాం కాబట్టి కిందికి దిగే ఛాన్స్ కూడా ఉండదండి. కాబట్టి ఈ విధంగా పెట్టేసుకున్నాం అనుకోండి, మనకి బ్లౌజ్ పీస్ అనేది ఈజీగా పిండేసుకోవచ్చు కదండి. బ్యాగ్ పిండేసుకోవడం కన్నా బ్లౌజ్ పీస్ అనేది పిండేసుకోవడం ఈజీ కాబట్టి ఈ విధంగా అయితే మనం నీట్గా అయితే యూజ్ చేసుకోవచ్చు అండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా అయితే మనం బ్లౌజ్ పీస్ అనేది కింద పెట్టేసుకున్నాం అనుకోండి, మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు వాష్ చేసుకోవచ్చు. బ్యాగ్ ఎప్పుడు వాష్ చేయాల్సిన అవసరం లేకుండా నీట్గా అయితే ఉంటుందండి. అలా పడడం వల్ల స్మెల్ రావడము, ప్రతిసారి వాష్ చేయడము మనకు పని అయితే తగ్గుతుంది కదండి. అందుకోసమేనండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ స్టెప్లోకి వెళ్దామండి. ఈ విధంగా మనం కరివేపాకు అనేది తెచ్చుకుంటాం కదండి. కరివేపాకు అనేది తెచ్చుకున్న తర్వాత ఇలాంటి కాటన్ది ఏదైనా జాకెట్ పీస్ అనేది తీసేసుకొని మనం బాక్స్లో పెడతాం కదండి. ఆ బాక్స్లో అడుగునైతే మనం ఇలా జాకెట్ పీస్ అయితే పెట్టేసుకోవాలండి. పెట్టేసుకున్న తర్వాత కరివేపాకు అయితే వేసుకోవాలండి. కరివేపాకైనా కొత్తిమీరైనా పుదీనా అయినా ఏదైనా సరే అండి మనం ఈ విధంగా అయితే స్టోర్ చేసుకోవచ్చు అండి. ఈ విధంగా పైన కూడా క్లోజ్ చేయాలండి. ఆ చెమ్మ అనేది మొత్తం మనం ఫ్రిడ్జ్లో పెడితే చెమ్మ అనేది ఉంటుంది కదండి, ఆ చెమ్మ అంతా జాకెట్ పీసే పీల్చుకుంటుంది కాబట్టి మనకైతే నీట్గా ఉంటుందండి. కరివేపాకు అనేది, కొత్తిమీర అనేది, పుదీనా అనేది ఎక్కువ రోజులైతే స్టోర్ అయి ఉంటుందండి. మీరు ఇదే ప్లేస్లో అయితే పువ్వులు కూడా స్టోర్ చేసుకోవచ్చండి. ఈ విధంగా పూలను కూడా పెట్టేసుకొని మనం స్టోర్ చేసుకున్నామంటే పువ్వులు కూడా ఎక్కువ రోజులైతే ఫ్రెష్గా ఉంటాయండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఇప్పుడు వచ్చరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇది వచ్చరికి శారీ అండి. శారీ అనేది మనం ఐరన్ అనేది చేస్తాం కదండి. డైరెక్ట్గా శారీ అనేది ఐరన్ చేస్తే మనకి చుట్టుకొని వచ్చేస్తుందండి. అలా లేకుండా ఉండాలి అని అంటే ఒక బ్లౌజ్ పీస్ అనేది మనం పల్చగా వేసేసుకొని పైన ఒక 2 పొరలు అట్లా వేసేసుకొని మనం బ్లౌజ్ పీస్ అనేది పైన పెట్టుకొని శారీ అనేది ఐరన్ చేసాము అని అంటే మనకి ఎటువంటి ప్రాబ్లం అనేది లేకుండా శారీ అయితే మంచిగా అయితే ఐరన్ అయిపోతుందండి. ఫస్ట్ టైం చేసే బిగినర్స్కి అయితే శారీ అనేది చేస్తున్నప్పుడు ప్రాబ్లం అవుతుంది కదండి, ఎక్కడ అంటుకుంటుందో అని భయం వేస్తుంది కదండి. అలాంటి వాళ్ళకైతే ఎక్కువగా వేడైనా సరే అంటుకుంటుంది కదండి. అలాంటప్పుడైతే ఇలా బ్లౌజ్ అనేది పెట్టేసుకొని మనం ఐరన్ అనేది చేసామంటే శారీ అనేది చాలా చక్కగా అయితే ఐరన్ అయిపోతుందండి. సింపుల్గా ఈజీగా మనమైతే శారీని కూడా ఐరన్ అయితే చేసుకోవచ్చండి. ఇలా ఒక బ్లౌజ్ పీస్ ఉంటే చాలండి. ఇప్పుడు వచ్చేసరికి నెక్స్ట్ టిప్లోకి వెళ్దామండి. ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అనేవి హాఫ్ పట్టు బ్లౌజ్ పీసెస్ ఉంటాయి కదండి. ఇలాంటి బ్లౌజ్ పీసెస్ అనేవి మన దగ్గర ఎక్కువగా ఉంటాయి కదండి, చిన్నవి ఉంటాయండి. ఇవి మామూలుగా ఎక్కువ ఎవరికైనా ఇవ్వాలన్నా కూడా ఇవ్వలేమండి. ఇలాంటి బ్లౌజ్ పీస్తో వచ్చేసరికి నేనైతే ఇప్పుడు నాప్కిన్ అనేది మనం లంచ్ బాక్స్లో నాప్కిన్ అనేది పెడతాం కదండి పిల్లలకి. ఎలాంటి నాప్కిన్ పెట్టినా సరే అండి పిల్లలు పాడు చేస్తారు కదండి. ఈ విధంగా అయితే ఒక నాప్కిన్ అనేది చక్కగా అయితే మనం ఈ బ్లౌజ్ పీస్తో అయితే ఇప్పుడు తయారు చేయబోతున్నామండి. చాలా బాగుందండి నాప్కిన్ అయితే. తప్పకుండా అయితే ట్రై చేయండి. ఫస్ట్ అయితే ఒక సైడ్ అయితే నేను సూది దారంతో అయితే ఒక్క సైడ్ అయితే కుట్టుకుంటున్నాను అండి. మనకి 3 సైడ్స్ ఓపెన్ అనేది వస్తుంది కదండి బ్లౌజ్ పీస్కి. ఒక సైడ్ అయితే కుట్టుకున్నానండి. మీకు ఓపెన్ చేసి చూపిస్తే మీకు అర్థమవుతుందండి. చాలా క్లియర్గా అయితే చూపించానండి. నిజంగా చాలా బాగుందండి. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా ఒక సైడ్ అయితే కుట్టుకున్న తర్వాత నేను ఓపెన్ చేస్తున్నాను చూడండి. ఇలా రివర్స్ అయితే చేసుకోవాలండి. ఇలా రివర్స్ చేసుకున్న తర్వాత
చూస్తున్నారు కదండి. ఈ విధంగా రివర్స్ చేసుకున్న తర్వాత మనమైతే 2 సైడ్స్ కూడా కుట్టేసుకోవాలండి. ఆ 2 సైడ్స్ కుట్టుకునే దానికి మనమైతే మధ్యలో అయితే మనం ఇలాంటి బ్యాగ్ అయితే కాటన్ బ్యాగ్ అనేది ఉంటుంది కదండి, అదైతే వేస్తున్నానండి. మీరైతే ఏదైనా మందంగా ఉండేది ఏదైనా క్లాత్ ఉన్నా మీ దగ్గర వేసుకోవచ్చు, ఏదైనా వేసుకోవచ్చు అండి. నేనైతే ఈ బ్యాగ్ అయితే వేస్తున్నానండి మధ్యలో, ఎందుకంటే స్టిఫ్నెస్ కోసం అండి, స్టిఫ్గా ఉంటుంది మనకి అని చెప్పి ఈ బ్యాగ్ అయితే వేస్తానండి. మీరు ఏదైనా యూజ్ చేయొచ్చండి, మధ్యలో క్లాత్ కూడా యూజ్ చేయొచ్చండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత చూస్తున్నారు కదండి, ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం 2 సైడ్స్ అయితే కుట్టేసుకోవాలండి. అంటే టోటల్గా అన్ని సైడ్స్ అయితే కుట్టేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా మనం ఫోల్డ్ అనేది చేసుకోవాలండి. ఎందుకంటే మనకి బయటికి అనేది కనిపించకుండా ఉండేటట్లు మనం లోపలికి అయితే ఫోల్డింగ్ అనేది చేసుకోవాలండి. చూస్తున్నారు కదండి, ఈ విధంగా లోపలికి అనేది ఫోల్డింగ్ చేసుకున్న తర్వాత మనం కుట్టేసుకోవాలండి. ఈ విధంగా 2 సైడ్స్ ఈ విధంగా 2 సైడ్స్ కుట్టిన తర్వాత మధ్యలో కూడా రెండు సైడ్లు అయితే కుట్టేసుకోవాలండి. నేను మీకు చూపిస్తానండి. ఈ విధంగా కుట్టేసుకున్న తర్వాత మనకైతే చాలా నీట్గా అయితే తయారైపోతుందండి. చూస్తున్నారు కదండి, నేనైతే కుట్టేసుకున్నానండి. కుట్టిన తర్వాత చూసారు కదండి ఎంత నీట్గా అయితే తయారైందో. నిజంగా చాలా సింపుల్గా చాలా ఈజీగా అయితే మనం తయారు చేసుకోవచ్చండి. మధ్యలో కూడా 2 వేసాము అని అంటే అటు ఇటు కదలకుండా అయితే ఉంటుందండి, అందుకోసమేనండి మధ్యలో కూడా వేసుకోవాలండి. ఈ విధంగా వేసుకున్న తర్వాత మనం నాప్కిన్ ఈ విధంగా పిల్లలకి పంపించామంటే చాలా బాగుంటుందండి. తప్పకుండా అయితే ట్రై చేయండి. అదొక చిన్న రిక్వెస్ట్ అండి. వీడియోని ఇప్పటివరకు లైక్ చేయని వాళ్ళు ఎవరైనా ఉంటే తప్పకుండా లైక్ చేయండి. థ్యాంక్ యూ.